అందమైన రంగుల అడవికి పక్కనే ఎత్తైన చెట్లు, పచ్చని గడ్డి మధ్య ఒక చిన్న తుంటరి డైనోసార్ ఉండేది. దాని పేరు డింగో. అది చాలా చిన్నది. ఆకుపచ్చ రంగులో దాని కళ్ళకు ఎప్పుడూ కుతూహలం తొణికిసలాడుతూ ఉండేది. డింగోకు అప్పుడప్పుడు విపరీతమైన ఆలోచనలు వస్తుండేవి. అడవికి కొద్ది దూరంలో మానవ్ అనే మంచి వ్యక్తి నడిపే ఒక చిన్న పెట్రోల్ బంక్ ఉండేది. ఈ బంక్ చాలా రంగులమయంగా, బొమ్మలతో అందంగా అలంకరించి ఉండేది. ఒకరోజు డింగో అడవి అంచున ఆడుకుంటూ ఉండగా మానవ్ బంకు నుండి వచ్చే అద్భుతమైన వాసన దాని ముక్కుకు తగిలింది. అది ఏంటి అంత మంచి వాసన వస్తుంది అని ఆశ్చర్యపోయింది. డింగోకు తెలియదు అది పెట్రోల్ వాసన అని. కానీ అది దానికి చాలా ఇష్టమైన వాసనగా అనిపించింది. డింగో మెల్లగా బంకు వైపు నడిచింది. అది చిన్నది కాబట్టి ఎవరూ చూడకుండా చిన్న మొక్కల మధ్య నుండి సులభంగా దూరింది. అది చూసింది ఒక పెద్ద ట్యాంక్. దాని నుండి ఆ అద్భుతమైన వాసన వస్తోంది. డింగోకు ఒక ఆలోచన వచ్చింది. ఈ ట్యాంక్లో ఏముందో చూడాలి. అది తన చిన్న కాళ్ళతో ట్యాంక్ దగ్గరకు వెళ్ళింది. ట్యాంక్ మూత కొంచెం వదులుగా ఉంది. డింగో తన చిన్న తలను మూత కిందకి దూర్చి పైకి నెట్టింది. ట్యాంక్ మూత కట్ అని తెరుచుకుంది. లోపల స్పష్టమైన ద్రవం కనిపించింది. డింగోకు ఆ ద్రవం రుచి చూడాలనిపించింది. అది తన చిన్న నాలుకను బయటికి పెట్టి కొద్దిగా నక్కింది. ఓహ్, ఇది చాలా ఘాటుగా ఉంది, కానీ చాలా ఆసక్తికరంగా ఉంది అనుకుంది. డింగోకు తెలియకుండానే దాని నోటి చుట్టూ చిన్న రెక్కల చివర పెట్రోల్ మరకలు అంటుకున్నాయి. అది కొద్దిగా పెట్రోల్ తాగిన తరువాత దానికి ఒక వింత శక్తి వచ్చినట్లు అనిపించింది. అది ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి సాధారణం కంటే వేగంగా, సరదాగా గెంతులు వేయడం మొదలుపెట్టింది. ఆ రాత్రి డింగో తల్లిదండ్రులు డింగోను వెతుక్కుంటూ వచ్చారు. వారు డింగో నోటి చుట్టూ రెక్కలపై ఉన్న పెట్రోల్ మరకలను చూసి ఆశ్చర్యపోయారు. డింగో, నీకు ఏమైంది? ఎక్కడి నుండి వచ్చే ఈ మరకలు అని తల్లి డైనోసార్ అడిగింది. నేను అద్భుతమైన వాసన వచ్చే ట్యాంక్ దగ్గరకు వెళ్ళాను. లోపల ఒక ద్రవం ఉంది. దాన్ని తాగిన తర్వాత నేను చాలా వేగంగా గెంతగలిగాను అని డింగో సంతోషంగా చెప్పింది. డింగో తల్లిదండ్రులకు విషయం అర్థమైంది. అది పెట్రోల్ అని, పెట్రోల్ డైనోసార్లకు మంచిది కాదని వారికి తెలుసు. డింగో అది చాలా ప్రమాదకరమైనది, దాన్ని తాగకూడదు అని తండ్రి డైనోసార్ చెప్పింది. మానవ్ పెట్రోల్ మాయం అవుతున్నందుకు కొంచెం ఆశ్చర్యపోయాడు. ఒకరోజు రాత్రి అతను గ్యాస్ స్టేషన్ వద్ద నిఘా పెట్టాడు. అప్పుడు డింగో మళ్ళీ పెట్రోల్ తాగడానికి రావడం చూశాడు. మానవ్ నవ్వుతూ డింగో దగ్గరకు వెళ్ళాడు. అయ్యో డింగో, నువ్వేనా నా పెట్రోల్ దొంగవి? నువ్వు దొంగతనం చేస్తున్నావని అనుకుంటున్నావు, కానీ నీకు పెట్రోల్ ప్రమాదకరమని తెలియదు కదా. డింగో భయపడి వెనక్కి తగ్గింది. భయపడకు డింగో అన్నాడు మానవ్. నువ్వు నిజమైన దొంగవి కాదని నాకు తెలుసు. నువ్వు కేవలం ఆడుకుంటున్నావు, కానీ పెట్రోల్ నీకు మంచిది కాదు. బదులుగా నేను నీకు రుచికరమైన పండ్లు, బెర్రీలు ఇస్తాను. అవి నీకు చాలా శక్తిని ఇస్తాయి. మానవ్ డింగోకు కొన్ని రంగుల పండ్లు ఇచ్చాడు. డింగో రుచి చూసి అవి పెట్రోల్ కంటే చాలా బాగున్నాయని గ్రహించింది. అప్పటి నుండి డింగో పెట్రోల్ బంక్ దగ్గరకు వెళ్ళడం మానేసింది. అది మానవ్కు మంచి స్నేహితురాలుగా మారింది. అప్పుడప్పుడు అది మానవ్కు సహాయం చేయడానికి అడవి నుండి పండ్లు, పూలు తీసుకువచ్చేది. చివరికి చిన్న డింగోకు పెట్రోల్ తాగడం కంటే స్నేహంతో
రుచికరమైన పండ్లతో సంతోషంగా ఉండడం నేర్చుకుంది.